అనుకున్నట్లే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడానికి టీడీపీ సిద్ధమైంది. అయితే ఊహించని విధంగా అవిశ్వాసానికి మద్దతు పెరుగుతుండటం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పుడు టీడీపీ వెళ్లిపోతే ఏంటట అంటూ లైట్ తీసుకుంటున్న బీజేపీ పెద్దలు ఇప్పుడు టీడీపీ అవిశ్వాసానికి వస్తున్న మద్దతు చూసి కలవరపడుతున్నారు. ఎన్డీఏ నుంచి బయటకొస్తున్నామని టీడీపీ ప్రకటించడం బీజేపీ నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. చంద్రబాబు వంటి నమ్మకస్తుడైన మిత్రుని దూరం చేసుకున్నారంటే బీజేపీ వైఖరి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నది ఇప్పుడు పలు పార్టీల వ్యాఖ్య. టీడీపీ అవిశ్వాసం పెడతామని చెప్పగానే చంద్రబాబును నిత్యం వ్యతిరేకించే వైసీపీ నుంచి చివరకు యూపీఏలోని కొన్ని పక్షాలు కూడా మద్దతు ప్రకటించేందుకు సిద్ధపడుతున్నాయని విశ్వసనీయ సమాచారం. ఏపీ హక్కుల కోసం ఉభయ సభల్లో టీడీపీ ఎంపీలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు అవిశ్వాసం అస్త్రాన్ని వదిలారు. అలా టీడీపీ ప్రకటించిన అవిశ్వాసంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అవిశ్వాసంపై 57 మంది సంతకాలు పెట్టారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇక తప్పించుకునే అవకాశం కేంద్రానికి లేదని తేల్చి చెప్పారు. పీఎంఓ చుట్టూ తిరిగే వారి అవిశ్వాసానికి మద్దతు ఇవ్వదలుచుకోలేదని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ ప్రజా సమస్యల పరిష్కారంలో బాధ్యతతో మెలగాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు. బీజేపీ వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరమని, జాతీయ రాజకీయాలపై దృష్టి సారించలేదని తేల్చి చెప్పారు. నైతిక విలువలకు లోపడే ఎన్డీఏ నుంచి బయటకొచ్చి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. జాతీయ పార్టీల నాయకులతో ఇంకా మాట్లాడలేదని, నాయకులు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారన్నారు. జాతీయ రాజకీయాల్లో శూన్యత ఉందని చెప్పలేనని, రెండు పార్టీలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రాంతీయ పార్టీలే ఉండకూడదనే ప్రయత్నం మంచిది కాదని చంద్రబాబు హితవు పలికారు. ఇక మరోవైపు టీడీపీని తమ వైపు తిప్పుకునేందుకు జాతీయ స్థాయిలో మోదీకి వ్యతిరేకంగా ఏర్పడే కూటమికి చంద్రబాబును నేతృత్వం వహించాల్సిందిగా ఒత్తిడి కూడా పెరుగుతోంది. టీడీపీ నేతలతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్వాదీ, పలు జాతీయ పార్టీల నేతలు టచ్లోకి వస్తున్నారు. ఇప్పటికే టీడీపీ టచ్లోకి 8 పార్టీల నేతలొచ్చారు. శనివారం లేదా సోమవారం టీడీపీ కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా వెళుతోంది. వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి వివిధ ప్రాంతీయ పార్టీలు కూడి ఫెడరల్ ఫ్రంట్ కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వం వహించే అవకాశాలున్నాయంటూ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మరోవైపు ఫెడరల్ ఫ్రంట్ పై పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఎంపీల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. కూటమి అంటూ ఏర్పడితే చంద్రబాబు తప్ప సారథ్యం వహించగల నాయకుడు మరొకరు లేరని, గతంలోనూ ఇలాంటి కూటమిని విజయవంతంగా నిర్వహించారని గుర్తు చేస్తున్నారు. అకాలీదళ్ నేత నరేష్ గుజ్రాల్ అయితే టీడీపీ ఎంపీలతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ కనపడ్డారు. మొత్తం మీద మోదీ ప్రభుత్వం ఏపీపై కనపరిచిన నిర్లక్ష్యం చివరకు మోదీ వ్యతిరేక కూటమిగా జట్టు కట్టేందుకు దారితీస్తోంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.